వ్యక్తీకరించిన సందేశాల ద్వారా ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో వాహనదారులతో మానసికంగా అనుసంధానం చేసేందుకు ఏలూరు జిల్లా పోలీసు విందుతో రహదారి భద్రత ప్రచారాన్ని ప్రారంభించారు. సాంప్రదాయిక వేగం మరియు హెచ్చరికల సంకేతాలను దాటి ప్రచారంలో తమ ప్రియమైన వారిని, ఇంట్లో వారిని కోసం ఆతృతంగా ఎదురు చూస్తున్న డ్రైవర్లను గుర్తు చేయడానికి ఉద్దేశించి సెంటిమెంట్ సందేశాలు ఉంటాయి. ధ్వంసమైన వాహనంతో అనుకరణ చేయబడిన ప్రమాద దృశ్యం ప్రక్కన ఒక యువతి యొక్క జీవిత ఆధారిత కట్అవుట్ను కలిగి ఉన్న ప్రత్యేకమైన సైన్ బోర్డులు చొరవతో ప్రధానమైన ఆమె ప్లగ్ కార్డు పట్టుకుని, నానా మీరు 10 నిమిషాల్లో ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు, సురక్షితంగా ఇంటికి రండి అని సురక్షిత డ్రైవింగ్ అలవాటును ప్రారంభించడానికి డ్రైవర్ మరియు వారి కుటుంబాల మధ్య బంధాన్ని విజ్ఞప్తి చేయడానికి ఏలూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఈ ప్రచారాన్ని నాయకత్వం వహించారు. వాహనదారులు ఎవరైనా ఖచ్చితంగా ఈ యొక్క సందేశాన్ని చూస్తే కనుక ఖచ్చితంగా వాహనదారులందరూ కూడా అప్రమత్తమయ్యి ఈ యొక్క సందేశాన్ని చూసిన తర్వాత వాహనదారులందరూ కూడా అప్రమత్తమయ్యి తన ఇంటికి క్షేమంగా చేరుకోవాలని క్షేమంగా వెళ్ళాలని కోసం ఈ జిల్లా ఎస్పీ గారు ఈ కార్యక్రమం చేశారండి. దీన్ని చూసి పబ్లిక్ అందరికీ చూసి యాక్సిడెంట్ ఇలా జరుగుతున్నాయని జాగ్రత్తలు తీసుకుంటారని మన జిల్లా అధికారి గారు ఇలా ఏర్పాటు చేశారండి. పబ్లిక్ వచ్చి ఇది చూసుకుని యాక్సిడెంట్ల కోసం మీరు అవగాహన ఉంటుందని తెలియపరిచారు సార్. అతివేగంగా వెళ్ళడం, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించడం, వీటి గురించి అవగాహన తెలియపడడం, యాక్సిడెంట్లు మితిమీరిన వేగంతో వస్తున్నారని వాటి కోసం ఇలా జరుగుతున్నాయని చెప్తున్నారు సార్. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే సీట్ పెట్టుకోవాలి, అతివేగంగా ప్రయాణించరాదు, మినిమం 80-60లో మాత్రం ప్రయాణం చేయాలి. అతివేగం మటుకి వెళ్తే ఇలాగ యాక్సిడెంట్లు జరుగుతాయని ఒక అవగాహన కోసం జిల్లా ఎస్పీ గారు ఇలాగ కారు డెమో పీస్ కింద ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించడానికి దీన్ని ఏర్పాటు చేశారండి. యాక్సిడెంట్ డెమో పీస్ని చూసి ఇలాగ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని కొంచెం వేగం తగ్గారండి. ఇది కూడా ఇక్కడ ఆగి చూడడం జరుగుతుంది. దీనివల్ల పబ్లిక్ చాలా మటుకు యాక్సిడెంట్ ఎవిడెన్స్ వచ్చిందండి. ఇది మా జిల్లా ఎస్పీ గారు ఏర్పాటు చేశారండి. ఇలాగా ఆయన చెప్పడంతో ఇలాగ డెమో పీస్ తయారు చేశారండి. రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ తిప్పడం వల్ల ఇలా ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇలాగ జరగడం వల్ల ఇంటికాడ ఫ్యామిలీని ఒకళ్ళు కోల్పోవడం జరుగుతుంది. దీనివల్ల పబ్లిక్లో ఇలా జరుగుతున్నాయని పబ్లిక్ అందరికీ తెలియడానికి ఇది ఏర్పాటు చేశారండి. ఈ యాక్సిడెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే అతివేగంగా మనం కంగారుగా ఇంటికి ప్రయాణం చేయడం కన్నా నానా 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, క్షేమంగా ఇంటికి రండి అనే ఒక కాన్సెప్ట్ పెట్టారండి జిల్లా ఎస్పీ గారు. అది చదివి పబ్లిక్లో కూడా కొంచెం బాగా ఇన్ఫ్లుయెన్స్ పొందుతున్నారు. ఇక్కడ ఆగి దీని డెమోని బాగా పరిశీలిస్తున్నారండి. ఇది చాలా కార్యక్రమం బాగుందని అందరూ పబ్లిక్ కూడా చెప్తున్నారండి. ఇలాంటి ఎన్నో డెమో పీసులు కూడా మిగతా జిల్లాల్లో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. నేషనల్ వే కూడా ఇది పబ్లిక్ అందరికీ తెలిస్తే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నామండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.